అన్న నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? అర్షద్. హర్షద్. హ్మ్. ఏం చేస్తుంటారు? నేను చదువుకుంటాం మామూలుగా ఎడ్యుకేటెడ్. సో ఇక అప్పుడప్పుడు మా ఫాదర్ బిజినెస్కి హెల్ప్ చేస్తా. సో ఎట్లుంది మరి ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎట్లా ఉంది రాష్ట్రంలో? బాగుంది. హై ఎడ్యుకేషన్ ఈజ్ ద వెరీ పవర్ఫుల్ ఆఫ్ ద కంట్రీ. People without people the education not have good evidence of the country. ఎడ్యుకేషన్ ఉంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అది అంటే ఇప్పుడు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సో ఈ నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాల అంటే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, విద్యా విషయంలో కూడా చాలా ఇచ్చింది కాబట్టి ఎట్లా ఉంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి? కొంచెం మంచిగా ఉంది, కొంచెం చెడ్డగా ఉంది. కానీ జాబ్ అయితే కొంతమంది దొరుకుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి కానీ కొంచెం మెల్లగా టైం పడుతుంది దానికి రావడానికి. గవర్నమెంట్ కూడా కొంచెం స్కీమ్ బాగుంది, కొంచెం దానికి నిమరు పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న గవర్నమెంట్ పాలన ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. గవర్నమెంట్ అయితే కొంచెం బాగానే చేస్తుంది, కొంచెం ఇంకా బాగా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా 2 years ఉంది కదా వాళ్ళకి. ఉంది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో అంటే తెలంగాణ హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి సర్వే చేస్తున్నాం. సో ఎట్లుంటుంది అన్న ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో? ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు ఉన్నాయి ప్రధానంగా. జనసేన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్లా ఉండబోతుంది ఈసారి ఈ ఎలక్షన్స్? దీంట్లో అయితే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. పక్కా అయితే చెప్పలేము కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్కి అయితే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉంటుంది ఎక్కువ. ఓకే. సో బీజేపీకి ఏమో అవకాశం ఉండదా? బీజేపీకి కొంచెం అది కొంచెం వస్తే అన్ని రెండు కూడా టగ్ ఆఫ్ వార్ అయితే. అంటే నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ అధికారం వస్తుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంది అది వాస్తవం అంటే సాధ్యమవుతుందా? అదైతే మేము చెప్పలేము కానీ భగవంతుడు వస్తే కొంచెం మన జనాలకి మంచిగా ఉంటే ఇంకా మంచిది అంట. సో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలని పథకాలు ఇచ్చింది. సో ఏంటి మీ ఇంట్లో అమ్మ వాళ్ళు కావచ్చు, నాన్న వాళ్ళు అంటుంటారు, ఏమైనా అందుతున్నాయా? అందుతున్నాయి. కొన్ని బస్ ఫ్రీ కానీ, రేషన్ కార్డ్ అని, కొన్ని ఇంట్లో అని కొన్ని మంచిగా చేస్తుంది గవర్నమెంట్ అయితే. ఏం ఖరాబ్ చేస్తలేదు. లేడీస్కి అయితే బాగా చేస్తుంది. అంటే ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే కదా, అది ఎట్లా అనిపించింది? అది కూడా కొంచెం బాగుంది. కళ్యాణ లక్ష్మి అని ఇంకో కొన్ని ఎడ్యుకేషన్కి మంచి చేసిండు. ఆయన కూడా మంచి చేసిండు, ఈయన కూడా మంచి చేస్తుండు. ఏం దాంట్లో ఖరాబ్ అని లేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, స్కూల్స్, హాస్పిటల్స్ ఏమైనా ఏదైతే ఉన్నాయో, విద్యా వైద్యం, సో ఏందన్నా అందులో ఫెసిలిటీస్ కావచ్చు ఎట్లా ఉంది? ఏమైనా మార్పు వచ్చిందా? కొంచెం అయితే వచ్చింది మార్చి. గవర్నమెంట్ స్కూల్ని కొంచెం హెల్ప్ చేస్తుర్రు, మళ్ళీ ఎడ్యుకేషన్కి ఎడ్యుకేట్ చేస్తుర్రు. పిల్లలకి ఫ్యూచర్లో ఇంకా బాగుంటుందని చేస్తుర్రు మంచిగా. సో ఇక్కడ జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? మొన్న బై ఎలక్షన్ గెలిచిన తర్వాత ఏమన్నా డెవలప్మెంట్ పరంగా ఏమైనా అవుతున్నాయి? కొంచెం అవుతున్నాయి, కొన్ని అవుతున్నాయి. ఇంకా కొంచెం చేస్తే అయిపోతుంది. సో అంటే నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది తెలంగాణకి? మళ్ళీ నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి అయితేనే కొంచెం ఇంకా డెవలప్ అవుతుంది కంట్రీ. థ్యాంక్ యూ.